సెప్టెంబర్ నెలలో మిథున రాశి వారి యొక్క ఫలితాలు. మిథున రాశి వారికి రవి సెప్టెంబర్ 1 నుంచి 16 వరకు 3వ స్థానంలోను, సెప్టెంబర్ 17 నుంచి 30 వరకు 4వ స్థానంలోను, సమక్షేత్రంలోను రవి గ్రహం సంచరిస్తోంది. 3వ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యము, ఇష్టకార్యసిద్ధి, మనోల్లాసము, స్థానప్రాప్తి, బంధువులతో ఇష్టాగోష్ఠి, వృత్తిపరమైన అభివృద్ధి కలుగుతుంది. శత్రువుల మీద ఆధిపత్యాన్ని వహిస్తారు, మిత్రవృద్ధి కలుగుతుంది, కీర్తి లభిస్తుంది, ధైర్యం పెంపొందించుకుంటారు. కానీ ఈ స్థానానికి అంటే ఈ 3వ స్థానానికి వేదస్థానమైన 9లో శని వేద వలన వీర్యనాశనం, కలహం, గర్భరోగము, వాతవ్యాధి, స్థానచలనము వంటి వ్యతిరేక ఫలితాలు జరుగుతాయి. ఈ స్థానంలో 75% శుభఫలితాలే జాతకుడు పొందుతాడు. కారణం ఏంటంటే ఈ రాశిలో రవి తామ్రమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి. 4వ స్థానంలో రవి సంచార సమయంలో కొద్దిపాటి గృహ సంబంధమైన చికాకులు, అశాంతి, దుఃఖం సంభవించిన 10లో రాహు యొక్క వేద వలన ధనలాభం, ఆరోగ్యం సిద్ధించడం, ఉద్యోగ ప్రాప్తి, వ్యాపారాభివృద్ధి వంటి శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు. 100% శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు. కారణం ఈ రాశిలో రవి రజతమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి. తర్వాత కుజుడు యొక్క ఫలితాలు. కుజుడు మిథున రాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు జన్మరాశిలో సంచరిస్తున్నాడు. ఇది శత్రుక్షేత్రము. ఈ స్థానంలో కుజుడు పాప ఫలితాలే ఇస్తాడు. అవి ఈ రకంగా ఉన్నాయి: అనారోగ్యము, విరోధాలు, గాయాలు కావడం, జ్వరము, భార్యా విరోధము, కార్యాలలో విఘ్నాలు కలగడం వంటివి జరుగుతాయి. ఇందులో 50% అశుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. తర్వాత బుధుడు యొక్క ఫలితాలు. బుధుడు మిథున రాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 4 వరకు 2వ స్థానంలోను, అంటే 4 రోజుల పాటు 2వ స్థానంలోను, సెప్టెంబర్ 5 నుంచి 23 వరకు 3వ స్థానంలోను, సెప్టెంబర్ 23 నుంచి 30 వరకు 4వ స్థానంలోనూ సంచరిస్తూ ఉన్నాడు. 2వ స్థానంలో సంచరించినప్పుడు సుఖము, ఆరోగ్యము, సజ్జన సహకారాన్ని, ధనలాభాన్ని, కార్య అనుకూలతను, విలువైన రత్న ప్రాప్తిని కలుగజేస్తాడు. కానీ ఇందులో 50% శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రాశిలో బుధుడు తామ్రమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి. 3వ స్థానంలో సంచార సమయంలో బుద్ధి బల క్షీణత, మనస్తాపము, ధన నష్టము, బంధు విరోధము, ప్రభుత్వంలో ప్రతికూలత లాంటివి జరిగితే అందులో కేవలం 50% చెడు ఫలితాలే జరిగే అవకాశాలు ఉన్నాయి. కారణం ఈ స్థానానికి వేదస్థానమైన 4లో శుక్ర కేతువుల సంచారం జరగడం వలన. 4వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ధనధాన్య వృద్ధి, బుద్ధి బలము పెరగడం, కార్య సాధన, మాతృ సౌఖ్యము, కుటుంబ వృద్ధి కలగడం, సంతోషం, బంధు సహకారంతో అన్ని పనులు పూర్తి చేయడం లాంటివి జరుగుతాయి. కానీ 4వ స్థానానికి వేదస్థానమైన 3లో రవిగ్రహ సంచారం వల్ల ఇందులో కేవలం కొన్ని శుభ ఫలితాలే పొందుతాడు. మొత్తానికి ఈ రాశి వారికి బుధుడు 20% శుభ ఫలితాలు అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. దాని తర్వాత గురుడు యొక్క ఫలితాలు. గురుడు మిథున రాశి వారికి సెప్టెంబర్ 1 నుండి 30 వరకు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది గురుడికి శత్రుక్షేత్రం. 12వ స్థానంలో గురుడి సంచారం వల్ల స్థానచలనం కావడం, హృదయ ప్రయాణాలు చేయడం, దారిద్రత, కొంత దుఃఖము, ధన నష్టము, ఆస్తి నష్టము, అనారోగ్యం కలగవచ్చు. తీర్థయాత్రలకు, శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ఇందులో కేవలం 20% శుభ ఫలితాలు మాత్రమే జాతకుడు గోచరిస్తాయి. కారణం ఈ రాశిలో గురుడు లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి. తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు. మిథున రాశి వారికి శుక్రుడు సెప్టెంబర్ 1 నుంచి 18 వరకు 4వ స్థానంలోను, సెప్టెంబర్ 19 నుంచి 30 వరకు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. 4వ స్థానంలో సంచరించేటప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. అవి ఈ రకంగా ఉన్నాయి: బంధు సౌఖ్యము, బుద్ధి బలము, బంధుమిత్రుల అనుకూలత, వ్యవసాయ లాభం అనేది కలుగుతుంది, మాతృ సౌఖ్యం అనేది లభిస్తుంది. 5వ స్థానంలో ఇష్టకార్య సిద్ధి, ధనధాన్య లాభము, మధుర పదార్థాల లభ్యత, శత్రుక్షయం అనేది కలుగుతుంది. వీటిలో 50% మాత్రమే ఫలితాలు జాతకుడు పొందుతాడు. తర్వాత శని యొక్క ఫలితాలు. శని మిథున రాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. శని 9వ స్థాన ఫలితాలతో పాటుగా తాను వీక్షించే స్థానాలైన 3, 6, 11 స్థాన ఫలితాలను కూడా ఇస్తాడు. అవి ఈ రకంగా ఉన్నాయి: స్త్రీ సంభోగము,
ప్రయత్నించిన కార్యాలు సిద్ధింపజేసుకుంటారు. కొంత భార్యాపుత్రుల నుంచి వ్యతిరేకత అనేది ఉంటుంది. వృధా ప్రయాణాలు కూడా చేస్తారు. పితృవర్గం నుంచి చెడు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇందులో 20% శుభ ఫలితాలు జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది. తర్వాత రాహు యొక్క ఫలితాలు. మిథున రాశి వారికి రాహువు సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. 10వ స్థానంలో రాహువు శుభ ఫలితాలను ఇస్తాడు. శారీరక సౌఖ్యము, భోజన సౌఖ్యము, సంతోషము, ఉద్యోగ వ్యాపారాల్లో రాణింపనే ఉంటుంది. కొంత అనవసరమైన ప్రయాణాలు కూడా చేస్తారు. వాత సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. రాహువు ఇందులో 50% శుభ ఫలితాలు ఇస్తాడు. తర్వాత కేతు ఫలితాలు. మిథున రాశి వారికి కేతువు సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 4వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. కేతువు ఈ రాశి వారికి 4వ స్థానంలో సంచారం చేయడం వల్ల అశుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. అవి ఈ రకంగా ఉన్నాయి. సరి అయిన ఆలోచనలు రాకపోవడం, అనవసరంగా ప్రయాణాలు చేయడం, స్త్రీలతో కలహాలు, భోజన అసౌకర్యం, సుఖరహిత్యం వంటి వాటిలో 50% చెడు ఫలితాలు జరిగే అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఈ రాశి వారికి కేతువు లోహమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి. జై శ్రీమన్నారాయణ.